అనుదీప్ గారు, మీ కాంబినేషన్లో చార్ట్ బస్టర్స్ డెలివరీ చేశారు ఫస్ట్ సినిమా కమిటీ కుర్రాళ్ళు, ఎస్పెషల్లీ ఆ రోజులు మళ్ళీ రావు అనేది. దీనికి ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది, స్కోప్ ఎంత ఉంది అసలు మ్యూజిక్కి? కమిటీ కుర్రలకి ఒక 10 times ఎక్కువ ఉంటుందండి డెఫినెట్గా ఈ ఫిలింలో సాంగ్స్. 10 times మంచి సాంగ్స్, మంచి క్వాలిటీ, ఎవ్రీథింగ్ టు మ్యాచ్ మా హీరో గారు అండ్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద స్టోరీ. ఎస్పెషలీ స్టోరీలోనే చాలా మంచి స్కోప్ ఉంది. సో ఆబ్వియస్లీ వంశీ గారి టేస్ట్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ టేస్ట్. సో డెఫినెట్లీ చాలా మంచి సాంగ్స్ వస్తాయండి. సో మళ్ళీ చార్ట్ బస్టర్స్ రాబోతున్నాయి అయితే. డెఫినెట్గా అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వరతేజ్ గారు, హలో సార్, నిన్న రామ్ చరణ్ గారు కుస్తీ పట్టారు బరిలో దిగి. మీరు ఈరోజు వాలీబాల్ బరిలో దిగుతున్నారు మళ్ళీ. మీరు యాక్చువల్గా మీకు ఇది కొత్త కాదు, అంతకుముందు గని ఒకటి చేశారు. ఒకటి దానికోసం ఎంత మేకవర్ అయ్యారో మేము చూసాం, మేము స్క్రీన్ మీద కనిపించింది అది. ఈ సినిమా కోసం మీ మేకవర్ ఏంటి? దీనికోసం ఏం ప్రాక్టీస్ చేశారు, ఏం చేస్తారు? అంటే చేస్తున్నాను డెఫినెట్గా. లక్కీగా నేను వాలీబాల్ కాలేజ్ టైంలో అంత బాగానే ఆడాను అండి, ఒక కొన్ని సంవత్సరాల వరకు. దెబ్బలు తగిలించుకొని ఇంక షూటింగ్ డేట్లు పాడైపోయాయని చెప్పి ఆపేసా. బట్ ఇప్పుడు సినిమా కోసమే మళ్ళీ ఆడాల్సి వస్తుంది, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. లక్కీగా వచ్చు కాబట్టి అంత స్ట్రగుల్ ఉండదు బేసిక్స్ నుంచి. బట్ నాకు ఇష్టమైన ఆట కూడా బాగా ఇది. సో మేక్ ఓవర్ అనేది వంశీకి నాకు మైండ్లో ఒకటి ఉంది, దానికి వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. ఎస్. నిహారి గారు, యాక్చువల్లీ మేడం, మీరు కమిటీ కుర్రాలతో మొన్న అవార్డ్స్ కూడా వచ్చాయి, సక్సెస్తో పాటు అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాకి ఆ స్కోప్ ఏమైనా ఉందా? మళ్ళీ నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్లో మళ్ళీ ఏమైనా మీరు? సార్ యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళు చేసేటప్పుడు వంశీ గారు కుట్టింది సార్ దీనికి అవార్డులు వస్తాయని. నేను ప్యూర్గా కథ కోసం చేశాను సార్. 100% ఎఫర్ట్ పెట్టి చేయాలి, దాని తర్వాత ఏమైనా అది కథ తీసుకొస్తుంది. అవార్డుల కోసం నేను సినిమాలు చేయను సార్. సినిమా కోసం చేస్తాను, దాని తర్వాత అవార్డులు వస్తే చాలా హ్యాపీ. అంటే ఆ స్కోప్ ఉందని అడుగుతున్నాను ఈ సబ్జెక్ట్లో ఏమన్నా? డెఫినెట్గా సార్, నేను చేసే ప్రతి సినిమాకి స్కోప్ ఉంటుంది. యదువంశీ గారు, ఒక్క నిమిషం సార్. ఇది మామూలుగా ఈ వాలీబాల్ సంఘాలు ఇట్లాంటి ఎక్కువ కేరళ సినిమాలు ఎక్కువ అనిపిస్తాయి, మన దగ్గర కొంచెం తక్కువ. అంటే ఊర్లలో ఉంటాయి, బట్ కానీ సినిమాలో చూపించడం మన దగ్గర తక్కువ. కొంచెం కేరళ సినిమాల్లో ఎక్కువ, మలయాళ సినిమాలు ఎక్కువ కనిపిస్తుంటాయి వాలీబాల్ బ్యాక్డ్రాప్. సార్ ఇంకా మలయాళం గురించి మాట్లాడక్కర్లేదు సార్, మేము తీస్తాం. మన సినిమాలు, మన కథలు, మన ఎథిక్స్, మన వాల్యూస్తో మేము సినిమాలు తీయగలం. నేను తీసి చూపిస్తాను. నా అలాగే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, నిహారిక గారు లాంటి ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. డెఫినెట్లీ డోర్ లేకపోతే ఛాన్స్ రాకో చాలామంది ఇంకా కృష్ణానగర్లోనో, ఫిల్మ్ నగర్లోనో, కానీ నాకు ఛాన్స్ దొరికింది, చూపించబోతున్నా. సో మనం ఇంకా మలయాళం, తమిళ ఏం అవసరం లేదు, మనమే అక్కడికి వెళ్దాం. అంటే క్రికెట్ మన వాళ్ళకి క్లోజ్ అయినంతగా వాలీబాల్ కొంత కాదని నేను చెప్తాను. దాన్ని కనెక్ట్ చేయడానికి మీరు ఏం చేస్తారనేది చెప్తాను. అలాగేం లేదు సార్, ఏ ఆటకు ఆటే సార్. రగ్బీ మనకేమైనా తెలుసా? అప్పట్లోనే సాయి సినిమా తీశారు సార్ రాజమౌళి గారు. ఇప్పటివరకు వాలీబాల్ సినిమాని మనం స్క్రీన్ మీద సినిమాల్లో చూడాల. డెఫినెట్లీ మేము కొత్తగా చూపిస్తాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్.